హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేటీ కెరియర్స్. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్ నుంచి నోటిఫికేషన్ చూడండి. మనకు ఇక్కడ వచ్చేసి పోస్ట్స్ వరకు చూసుకుంటే చూడండి, ఇక్కడ స్టెనో ఆర్ టైపిస్ట్ పోస్ట్ ఒకటి, తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఒకటి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎటువంటి కాంట్రాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారని ఆదిలాబాద్ యూనిట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్నారు. చూడండి, 21/11 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 5/12, 5వ తారీఖు లోపల వాళ్ళకి 5 గంటల లోపల వాళ్ళకి అప్లికేషన్ అనేది డైరెక్ట్ చేరిపోవాలని చెప్తున్నారు వీళ్ళు. చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th 12th, ఓకే, 5/12. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ 10th. మనకి డిసెంబర్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుందని కూడా చెప్పారు. ఇష్యూయింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ 11, ఓకే, టైం లేదు. నెక్స్ట్ మనకు వేకెన్సీ చూసుకుంటే 1 స్టెనోగ్రాఫర్కి 1, రికార్డ్ అసిస్టెంట్కి 1. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ, రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి యూజీసీ అనే రికగ్నైజేషన్ ఉండాలి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్కి. తర్వాత మస్ట్ హ్యావ్ పాస్డ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ 120 words per minute ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, ఓకే. నెక్స్ట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి టైప్ రైటింగ్ టెస్టింగ్ ఉండాలి అంటున్నారు స్టెనోగ్రాఫర్కి. నెక్స్ట్ మనకి రికార్డ్ అసిస్టెంట్కి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఓకే. 10th క్లాస్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి వాళ్ళకు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్తున్నారు, 10th క్లాస్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక విషయానికి వస్తే గవర్నమెంట్ వాటికన్నిటికీ యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ అన్ని దానిలకి కామన్. SC/ST 5 years, BC, EWS, అబోరిజినల్ ట్రైబ్స్కి మాత్రం 5 years రిలాక్సేషన్ ఉంటుంది అంటున్నారు. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే 40 marks ఉంటుందంటున్నారు. 20 marks ఏమో జనరల్ నాలెడ్జ్, 20 marks జనరల్ ఇంగ్లీష్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 45 minutes. దాని తర్వాత స్కిల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ ఉంటుంది 20 marksకి. 40 marks ఎగ్జామ్, 20 marks ఏమో ఓరల్ టెస్ట్. తర్వాత మనకు టైప్ రైటింగ్ టెస్ట్ అని కూడా ఉంటుంది. మినిమం పాస్ మార్క్స్ ఫర్ ఓసీకి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, 35% బీసీకి, 30% SC/ST ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ పిలుస్తారు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. ఎగ్జామినేషన్ మాత్రం OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మనకు డేట్ ఇచ్చారండి ఇక్కడ వీళ్ళు. చూడండి, ఎగ్జామ్ ఇప్పుడు కూడా డేట్ మెన్షన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ 22, ఐ థింక్ 22 ఇదో. చూడండి, డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ 22/12, ఓకే. హూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి కూడా మనకు డేట్ ఇచ్చేసారు ఆల్రెడీ, వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యేది ఉంది అండి. ఇక్కడ మనం లోకల్లో సిలబస్లో మనకి ఏమైతే మెన్షన్ చేసి ఉంటారో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అవన్నీ మనం ఒకసారి చూసుకొని దానికి మనం ప్రిపేర్గా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు 400 rupees ఫర్ SC/ST క్యాండిడేట్స్కి, 400 rupees. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి మాత్రం 800 rupees కంపల్సరీగా పే చేయాలి. తర్వాత ఇక్కడ డీడీ తీయమని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్కి మనం డీడీ తీయవలసి ఉంటుంది. మనం అప్లికేషన్లో మొత్తం చూడండి, ఇక్కడ అప్లికేషన్ కూడా నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ నేము అన్నీ ఇచ్చేసి, నేము, ఫోటోగ్రాఫ్ కంపల్సరీ, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి దీని మీద, నేము, డేట్ ఆఫ్ బర్త్,
పోస్టల్ అడ్రస్, నేటివ్ ప్లేస్, కమ్యూనిటీ, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి మీరు నెక్స్ట్ సిగ్నేచర్ చేసేసి ఎక్కడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందంటే ఈ అప్లికేషన్ ఇక్కడ మనకు పైన ఇచ్చారు చూడండి, ఎక్కడికంటే టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్, ఆదిలాబాద్కి మనం ఈ అప్లికేషన్ని మనం ఫిల్ చేసి 5:12 లోపు సెండ్ చేయాలి. తర్వాత మనకు వాళ్ళు అప్లికేషన్ని ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మనకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.